మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజానికానికి ఎంతో అవసరపడాలని తద్వారా అనేక గొప్ప గొప్ప విషయాలు ప్రజలందరూ తెలుసుకోవాలని వాచాకర్మ మనందరం కూడా ఆశిస్తున్నాం. ఒక్కసారి అంటే ఉమామహేశ్వర్ అంటే వారికి అత్యంత ప్రేమ, అభిమానం, ఆత్మీయత. వారికి సాధారణంగా స్వాగతం, సుస్వాగతం. వారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా ప్రార్థన. మా కళాకారులంటే కూడా అన్నగారికి బాగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మా కళాధారన్నా, నేనన్నా, మీ అందరూ, మా మనోజ్ అన్నగారికి బాగా ఇష్టం. మాట్లాడవలసింది కోరుతున్నాం. ఓకే, అదేవిధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇందాక మన శంకర్రావు గారు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ఇవాళ ఓడిపోయినా పర్వాలేదు, మళ్ళీ గెలవచ్చు, కానీ ఏ దశలోనైనా సరే నీ వ్యక్తిత్వం కోల్పోయి దిగజారితే మాత్రం జీవితంలో నువ్వు ఎప్పుడూ నైతికంగా గెలవలేవు అంటూ అద్భుతంగా గెలుపు ఓటమి వ్యక్తిత్వాన్ని గురించి రాయటం జరిగింది అన్నమాట. ఓకే, ఇలా మీరు ఇందులో ఏది తీసుకున్నా, ఏ టాపిక్ తీసుకున్నా సరే అదొక అద్భుతం. అదేవిధంగా ఒక కావ్యం లాగా, అంటే ఆ వరుస, వాటిని పేర్చినటువంటి విధానం, అక్కడ ఇచ్చేటువంటి శ్రీ కృష్ణారెడ్డి గారు, అలాగే శ్రీ శంకరరావు గారు, పుస్తక రచయిత శ్రీ మెండు ఉమామహేశ్వర్ గారు, శ్రీ తిరుపతి రెడ్డి గారు, బాబు ఉమామహేశ్వర్ అన్న, మన నరసింహాచార్య పరకాల ఆత్మీయులు, అత్యంత ఆత్మీయులు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. సభాధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, చిరకాల సన్నిహితులైనటువంటి కృష్ణారెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు శ్రీపాల్ రెడ్డి గారు, పుస్తక రచయిత ఉమామహేశ్వర్ గారికి నాకున్నటువంటి అనుబంధం బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళ ఇంటి వాళ్ళ తర్వాత మొదటి అనుబంధం ఇక్కడ ఉన్న మీ అందరికీ నాగేశ్వరాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నా. నా కళ్ళ ముందు కష్టాలను, కన్నీళ్లను అనుభవించి ప్రతికూల పరిస్థితులలో పరమార్థాన్ని ఏ రకంగా ఒడిసి పట్టుకోవాలనేటువంటి కసితో ఎదిగి అనేక వేల మందికి విద్యాదానం చేసి ఈరోజు కూడా అదే ఆత్మవిశ్వాసంతో కొంత ఇబ్బంది ఉన్న ఒక చక్కటి పుస్తకాన్ని కాదు, జీవితాన్ని మిత్రులకు, రాబోయే తరాలకు అందించాలనేటువంటి సత్సంకల్పంతో మనసు మనిషి అనేటువంటి పుస్తకాన్ని మనకు అందిస్తూ దాన్ని ఆవిష్కరించినటువంటి సందర్భంగా నేను ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కలిగించినటువంటి మెండు ఉమామహేశ్వరరావు గారు, పెద్దలు
నాగేశ్వరరావు గారు, తంకేసి శంకర్రావు గారు, సారీ నాకు మీరు తెలియదు సార్ పరిచయం, శంకర్రావు గారు, నాగేశ్వరరావు గారు, చాలా మంది పెద్దల పేర్లు ఉన్నాయి. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వారి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, పుస్తకాన్ని నేను చదవలేదు కానీ ఉమామహేశ్వరరావు గారు ఆయన మనస్తత్వం ఏంటో తెలుసు కాబట్టి తప్పకుండా ఇది గొప్ప పుస్తకం. దీన్ని చదివిన తర్వాత మరొకసారి ఉమామహేశ్వరరావు గారితో మాట్లాడతా అనే విషయాన్ని మనం చేస్తాం. ఇవాళ మీ అందరికీ తెలుసు, జీవితం అంటే నాకు తెలిసి ఒక సమాజ జీవితం కానీ ఒక మనిషి జీవితం కానీ 3 రకాలుగా ఉంటాయి. కొందరికి జీవితం మొత్తం సానుకూలత. దేశ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ పాత్రికేయులు, మరి ఉదయం పత్రికల్లో విరామంగా కృషి చేసినటువంటి గౌరవనీయులు దాసరి కృష్ణారెడ్డి గారికి, మరియు ప్రముఖ వక్తగా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శంకర్రావు గారికి, అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రముఖ సైకాలజిస్ట్ నాగేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి చక్కటి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి సదాశివ్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న సీనియర్లు, గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మరి మెండు ఉమామహేశ్వరి గారి యొక్క ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమార్తలు తెలియజేస్తూ, మరి మెండు ఉమామహేశ్వరి గారిది మాది ఒకే ప్రాంతం, మాది గొల్లవేడు భూపాలపల్లి జిల్లా అయినప్పటికీ కూడా మా అమ్మగారు, మా అమ్మమ్మ వారి ఇంటి దగ్గరనే నేను చదువుకున్న పరకాల్లో, గండ్రవాడలో. మరి వారిది పరకాల దగ్గర నాగారం. మరి చిన్ననాటి నుంచి కూడా సుపరిచితులు, వాళ్ళ ఫ్యామిలీతోటి బాగా అనుబంధం ఉంది. మరి ఉమామహేశ్వరి గారి యొక్క సోదరుడు మా సీనియర్, ఆయన కూడా ప్రముఖ పాత్రికేయుడే. పాపం అకస్మాత్తుగా అతడు తీరని లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది. దాంతో కూడా ఉమామహేశ్వరి గారికి కొంత దిగ్భ్రాంతికి కూడా వాళ్ళ ఫ్యామిలీ, ఆయన కూడా గురి కావడం. మరి ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు ఉమామహేశ్వరి గారు చిన్ననాటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి, ఒక సమయపాలన కలిగినటువంటి, అందరికీ ఆదర్శంగా ఉండాలనేటువంటి విధంగా ఎప్పుడు చూసినా పుస్తక పఠనం చేస్తూ ఉంటాడు. మరి మంచి రచయిత, మరి జర్నలిస్టు, మరియు మంచి సైకాలజిస్టు, కౌన్సిలర్గా పేరు తెచ్చుకున్నటువంటి ధర్మసాగర్ బాయ్స్ ప్రధానోపాధ్యాయులు, పెద్దలు, గౌరవనీయులు ఉమామహేశ్వరి గారి రచించినటువంటి మనసు మనిషి పుస్తక ఆవిష్కరణలో మమ్మల్ని పిలిచినందుకు. అయితే పుస్తకం గురించి అంటే నేను నార్ల వెంకటేశ్వరరావు గారి పుస్తకం ఒక పాఠం నేను 10th క్లాస్లో అనుకుంటా చెప్పాను. నేను చాలా హ్యూమరస్గా ఉంటుంది. ఒక ఆయన వచ్చి పక్క ఇంటికి వచ్చి, అయ్యా నేను పరీక్షలు రాస్తున్నాను, MA పరీక్షలు, నాకు ఇంకొక పుస్తకం కావాలి, ఇస్తారా అని అడిగాడు. అంటే పైకి తీసుకెళ్ళాడట, ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళి, అయ్యా నా రూమ్లోకి రండి అని తీసుకెళ్ళి ఈ సెల్ఫ్లో ఉన్న పుస్తకాలని కూడా ఇస్తా అని తెచ్చినాడు. తెచ్చాక మళ్ళీ ఇవ్వలేదు, ఇస్తా అని తెచ్చినాడు. అలాగే నీ మీద కూడా నాకు నమ్మకం లేదు, నువ్వు ఇస్తావని తీసుకుపోయి మళ్ళీ ఇస్తావని నాకు నమ్మకం లేదు, కాబట్టి నువ్వు చదువుకుంటా అంటే మా ఇంట్లోనే కూర్చొని ఉపయోగించుకో, నువ్వు ఎన్ని రాత్రులైనా ఎన్ని పగలైనా చదువుకో, పరీక్ష రాసుకో అని చెప్పాడు. బాగుంది, సరే మంచిది, అవకాశం రాకపోతుందా అనుకున్నాడు. ఒక 15-20 రోజుల తర్వాత ఈ పక్క ఆయన వచ్చి, సార్ మీ ఇంట్లో లాన్ మూవర్ ఉందా అని అడిగాడట. అంటే గడ్డి చెక్కేది, లాన్ మూవర్ ఉందా అన్నాడట. ఆయన అన్నాడట,
అయ్యా ఏమి అనుకోవద్దు, అప్పుడు మీరేమన్నారో నేను కూడా అదే అంటున్నాను, మీకు అవసరమైతే ఇక్కడే ఉపయోగించుకోండి, ఇక్కడే ఉపయోగించుకోండి, బయటికి అది ఇవ్వకూడదు అన్నారు. అంటే పుస్తకం వెళితే మళ్ళా పుస్తకం వనితావిత్వం ఇవన్నీ కూడా మనం విన్నటువంటి మాటలే. నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి మూల పురుషుడు మనసు మమత వ్యాస సంకలనకర్త శ్రీ మెండు ఉమామహేశ్వరి గారు, అట్లాగే వరంగల్ పాత్రికేయ సమాజానికి భీష్మాచార్యులు నాటి వారు, మా అందరికీ పెద్ద దిక్కు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు శ్రీ దాసరి కృష్ణారెడ్డి గారు, అట్లాగే ఈ కార్యక్రమాన్ని అతిథిగా చేసిన తిరుపతి రెడ్డి గారు, నాగేశ్వర గారు, సదాశివ గారు, ప్రపంచ ప్రఖ్యాత మైన్ కళాకారుడు శ్రీకాంత్ కళాకారు గారు, సమావేశానికి చేసిన పెద్దలందరికీ నమస్కారం. నిజానికి ఇది ఒక భావోద్వేగ సందర్భం నాకు సమావేశం. ఎందుకంటే 30 ఏళ్ళు పాత్రికేయ వృత్తిలో కలిసి పనిచేసిన వ్యక్తులు, కొలీగ్స్గా పనిచేసిన వ్యక్తులు, మా దగ్గర స్టాఫ్ రిపోర్టర్ అత్యంత అసమానమైన ప్రతిభతో స్వయం ప్రకాశంగా ప్రసరిన ఎంతో ఆత్మబంధువు ఆత్మీయ మిత్రుడు మెండు శ్రీనివాస్కు అంకితం ఇచ్చే సభకు నమస్కారం. సభాధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు, అతిథులు శంకర్రావు గారు, అదేవిధంగా సదాశివ గారు, ఇంకా తిరుపతి రెడ్డి గారు, కళాధర్ గారు, అదేవిధంగా సభకులైన మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో ముందుగా ఈరోజు ఈ మనసు మనిషి పుస్తక రచయిత, అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించబోతున్నటువంటి మెండు ఉమామహేశ్వరి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఉమామహేశ్వరి గారు నాకు బాబాయ్ అవుతారు, వాళ్ళ మేనకోడల్ని నేను చేసుకున్నాను అనమాట. ఓకే, ఉమామహేశ్వరి గారి గురించి మీరంతా ఇప్పుడు కొత్తగా వింటున్నారు, కానీ మా వైఫ్ తన గురించి ఎన్నో ఏళ్ళుగా చెప్తూనే ఉంటారు అనమాట. ఏ చిన్న విషయం వచ్చినటువంటి అక్కయ్యలు, అదేవిధంగా వాళ్ళ బావలు, తర్వాత 2 కొడుకులు, కూతురు, ఎవ్రీబడి సూపర్ అన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం చాలా మంది కొడుకులు ఎలా ఉంటున్నారు, వాళ్ళ స్వార్థం తప్ప మిగతాది అంతా మర్చిపోతున్నారు. కానీ బాబాయ్కి ఆరోగ్యం బాగున్నప్పుడు నిజంగా వాళ్ళ కొడుకులు 2 ఎంత, ఈవెన్ వాళ్ళ కోడలు, ఎవ్రీబడి అన్నమాట. సో ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ లో కావాల్సిన సాటిస్ఫాక్షన్ అంతా, అంటే ఎక్సెప్ట్ హెల్త్ తప్ప మిగతాదంతా కూడా తను మంచి ఫుల్ ఫ్లెడ్జెడ్ గానే చేశారు. ఎందుకంటే వృత్తిపరంగా కూడా తను ఎంత సక్సెస్ఫుల్ ఆల్రెడీ పెద్దలందరూ కూడా చెప్తున్నారు. తను ఈ పుస్తకం రాయాలని చెప్పేసి ఈ టైంలో నిర్ణయం తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదన్నమాట. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఈ రోజు అంటున్నారు చూడు అని చెప్పేసి రిపోర్ట్స్ అన్ని పెట్టడం జరిగింది. రిపోర్ట్స్ అన్ని పెడితే తను చూసి, సో నేను కూడా బై ప్యాషన్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోచ్ అనమాట, 500+ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోచెస్ తయారు చేస్తూ ఉన్నాం. ఇందులో కూడా ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని ఏరి కూర్చి చదవాళ్ళకి అందరికీ కూడా అందరినీ మెప్పించే విధంగా అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాశారు. అందుకు మరొకసారి ఉమామహేశ్వరి గారికి అండ్ వారి ఫ్యామిలీ అంతటికీ కూడా, ఎందుకంటే ఏదైనా అనుభవం ఏదైనా సరే మొత్తం కుటుంబం అంతటికీ కూడా వర్తిస్తూ ఉంది. సో వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎస్ ఇలా పెద్దలందరూ కోరుకున్న విధంగానే ఆఫ్ కోర్స్ ఇంకొక 1 year తర్వాత రిటైర్మెంట్